ఈరోజు మన చదల గ్రామంలో ఈ గ్రామ సభ జరగడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ఉపాధి హామీలో ఏ వర్క్ మనం పెట్టుకోవాలి, వాటిని ఏవి చేసుకోవాలి, వాటి గురించి మన ఏపీఓ సార్ గారు అన్ని వివరించి చెప్పినారు. మన అవసరాలు బట్టి ఇంకా కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీరు ఆలోచించి ఫారం ఫండ్స్ కానీ, హార్టికల్చర్స్ కానీ, పండ్లు తోటలు కానీ ఏదైనా కానీ చేసుకోండి. ముఖ్యంగా చదల గ్రామంలో ఒక ప్రాబ్లం ఏమంటే చెరువు కింద పొయ్యి వచ్చేదానికి దావలేదు. రైతులందరూ ఏం చెప్తున్నారంటే కాలువలు ఉన్నాయి, రాజకాలువలో దాంట్లో రోడ్డు ఫార్మేషన్ చేసి రెడీ చేయిస్తే అందరూ పోయి వచ్చేదానికి బాగుంటుందని చెప్పి ఇది ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ సమస్య. ఇప్పుడు దాన్ని మన అధికారుల దృష్టికి, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరియు మళ్ళా మనకి ఇంకా స్వామిత్ర కింద సార్ చెప్పినట్టు ప్రతి ఇల్లు ఏ డిస్ట్రిబ్యూట్ ఉండకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా ఇన్ఛార్జ్ చంద్రబాబు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము వారికి అధికారులకు సహకరించి మనం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాలా. ఎవరికన్నా సమస్య ఉంటే అధికారుల దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాము. మళ్ళా మనకి ఇంకా ముఖ్య ఒక ప్రాబ్లం ఏముందంటే చెరువు కింద పక్కలో ఉండేవాళ్ళు, రాజకీయ పక్కలో ఇంకొక 2 అడుగులు ఇస్తే ఒక 10 అడుగులు దావా రెడీ చేయడానికి మన ఏపీఓ సార్ గారికి, ఎంపీడీఓ గారి సార్కి చెప్పినాను. వాళ్ళు చేయిస్తామని చెప్పినారు. దానికి సహకరించాలా. మళ్ళీ తర్వాత ఇంకా ప్రాబ్లము సార్, ఈడ సచివాలయంలో ఈ ఆవులు ఎక్కువ సార్. చదల గ్రామంలో ప్రతి ఇంటికి 4 ఆవులు 5 ఆవులు ఉన్నారు సార్. డాక్టర్ ఉన్నాడు, ఆయన వేరే జాబ్ మీద బయట వెళ్ళిపోయినాడు సార్. మాకు వెటర్నరీ డాక్టర్ కావాలా. మళ్ళా డిఏ లేదు. ఇంకా రెవెన్యూ చాలా పెద్ద గ్రామము, రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవన్నీ మనం కూడా ఆలోచించి ప్రతి విషయాన్ని జయప్రదంగా చేసుకుని మనము చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.